కొల్లేరులో చేపల చెరువుల అక్రమాలే కాదు కొత్తగా రింగారింగా దందా జోరందుకుంటోంది. చెరువు ఎనక నాసామి అంటూ డర్టీ కల్చర్కు తెరతీస్తూ ఉన్నారు ప్రబుద్ధులు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలంలో రేవ్ పార్టీ రంకెలేసింది. ఫతేపురంలో గెస్ట్ హౌస్లో అశ్లీల నృత్యాల వైనం బయటపడింది. చింతలపాటి మూర్తిరాజు అనే ఆసామికి చెందిన గెస్ట్ హౌస్లో ఈ తతంగం జరిగింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రాజుగారి గెస్ట్ హౌస్ తలుపులను టచ్ చేశారు. అంతే, మద్యం మైకంలో తూలుతూ ఒంటిపై నూలుపోగు లేకుండా గెంతులేసిన కేటుగాళ్లు అడ్డంగా బుక్కయ్యారు. మందు విందు అశ్లీల నృత్యాలే కాదు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు కూడా తేలింది. విజయవాడ హైదరాబాద్ల యువతులను తీసుకువచ్చి సెక్స్ దందాకు బరి తెగించారని గుర్తించారు పోలీసులు. మూర్తిరాజు గిరిజరాజుల ఆధ్వర్యంలో ఈ వ్యవహారం సాగుతున్నట్టు తేలింది. 10 మంది యువతులను 16 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు పరిగెట్టేస్తున్నాం తెలిసినారండి. నిర్వాహకులు మారాజులా పరారయ్యారు. అడ్డంగా బుక్కైన వాళ్లు తమకే పాపం తెలియదని కలరింగిచ్చారు. అసలు దొంగలు పరారయ్యారు. అమాయకులం కాబట్టి దొరికిపోయామని సెలవిస్తున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు పోలీసులు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. సమాచారం ఉన్నంత వరకు మేము రైళ్లు చేస్తూ ఉన్నాం. ఈ చేపల చెరువులు అంటే బాగా ఎక్కడో లోతట్టులో ఉంటాయి. మనం వెళ్ళడం ఒకవేళ మనం సమాచారం అందుకుని వెళ్ళినా వెళ్లే లోపే సమాచారం ఏదో రకంగా వాళ్ళు తెలుసుకోవడం, కాపలా పెట్టుకోవడం, మన వాహనాలు ఏవి సమీప ప్రాంతాలకు వెళ్ళలేకపోవడం ఇవన్నీ కూడా ప్రతిబంధకాలే. కాబట్టి మనం ముందస్తుగా ఏదైనా ముందు ఇటువంటి జరిగే చోట్ల ఏమైనా కొంచెం ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఏమైనా ప్రివెంటివ్ సెక్షన్స్ కింద ఏమైనా మనం చేయొచ్చేమో కూడా మేము ఆలోచన చేస్తాం. రేవ్ పార్టీ అని అనడానికి డ్రగ్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ ఏదో మన లెక్కర్ తెచ్చుకున్నారు తప్ప లెక్కర్ కండోమ్స్ అండ్ అదర్ మెటీరియల్ ఇస్తే డ్రగ్స్ అయితే లేవు. మేము మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం. మనం ప్రొవిజన్స్ కింద చూసి రెలివెంట్ ప్రొవిజన్స్ కింద ఇఫ్ దే ఆర్ కమ్స్ అండర్ దట్ ప్రొవిజన్స్ విల్ ఓపెన్ షీట్స్ అండ్ విల్ కెప్ట్ వాచ్ ఓవర్. ఇక్కడి నుంచి కొంచెం వాచ్ కూడా పెడతాం. మన ఈ నిడమర్రు గణపురం ఈ ప్రాంతాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలుగా తెలుగుదనానికి సాంప్రదాయంగా ఉండే స్వచ్ఛమైన తెలుగు భాషకి అంకితమైన ఈ గ్రామాలు ఈ ప్రాంతం అంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో భాగం ఇది. దీనికి సంబంధించి ఈవేళ రేవ్ పార్టీలు కూడా అనేక పరిస్థితుల్లో ఆశ్రయాలతో మదం ఎక్కిపోయి ఈ కల్చర్ని పాడు చేసి యువతరానికి పెడదారిని పెట్టడానికి ఇలాంటి రేవ్ పార్టీలు చాలా ప్రమాదకరంగా తయారైనాయి. ఇలాంటి రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సరైన శిక్ష విధించే పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగం దీని మీద కదలాలి. Yeah.